గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో ఒక విచిత్రమైన ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఎవరైనా కొత్త కథానాయిక 1-2 సినిమాలకు సంబంధించి డేట్స్ లాక్ అయితే చాలు, ఆటోమేటిక్గా మరో 4 కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇండస్ట్రీ అంతా ఆ హీరోయిన్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు కృతి శెట్టి, ఆ తర్వాత శ్రీలీల, ఇప్పుడు మరో కథానాయిక కూడా అలాగే ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజ్ హిట్ కొట్టిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ హీరోయిన్ మానస వారణాసికి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఆల్రెడీ రామ్ చరణ్ కొత్త చిత్రం పెద్దిలో స్పెషల్ సాంగ్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే తన నేమ్ పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అవుతుంది. ముందు కపుల్ ఫ్రెండ్లీ విజయం, తరువాత పెద్దిలో స్పెషల్ ఆఫర్ అంటూ ప్రచారం. దీంతో టాలీవుడ్ ఇప్పుడు మానస డేట్స్ కోసం క్యూ కడుతోంది. ఆల్రెడీ కార్ డైరెక్టర్స్ తాము తెరకెక్కించే కొత్త చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించేందుకు మానస డేట్స్ లాక్ చేశారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో నటిస్తున్నాడు. తేజ్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా రిలీజ్ తర్వాత కార్ డైరెక్టర్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లీ విడుదలకు ముందే తమిళంలో ఒక చిత్రం చేసేందుకు డేట్స్ కేటాయించింది. ఇప్పుడు తేజ్ కొత్త చిత్రంలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. ధురంధర్ సిరీస్ అద్భుత విజయం తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక రణ్వీర్ సింగ్ ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా అవతరించాడు. మరి హీరోయిన్ సంగతి ఏంటి? సారా అర్జున్ కెరీర్ బిగినింగ్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చూసింది. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ను నిలబెట్టుకునేందుకు, నటిగా తాను నిలబడేందుకు జాగ్రత్తగా కొత్త ప్రాజెక్టులు ఎంచుకుంటోంది. ధురంధర్ మూవీస్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది సారా అర్జున్. మొదటి 2 భాగాలు సంచలన విజయం సాధించడంతో సారా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఆల్రెడీ టాలీవుడ్ వరకు వచ్చి యుఫోరియా చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో టెరిఫిక్ ప్రాజెక్ట్ లో నటించేందుకు రెడీ అవుతోందని సమాచారం. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ప్రముఖ నటి మధుబాల బయోపిక్ ను నిర్మించాలనుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన స్టోరీ లాక్ అయిపోయింది. జస్మీత్ కే రీన్ తెరకెక్కించబోతున్నారు. అయితే కథానాయిక ఖరారు కాకపోవడంతో మధుబాల బయోపిక్ పట్టాలెక్కడం లేదు. గతంలో మధుబాల బయోపిక్ కోసం సాయి పల్లవితో పాటు మరికొందరు కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ భన్సాలి మాత్రం ఇప్పుడు ఆ అవకాశాన్ని ధురంధర్ కథానాయికకు అందించాలనుకుంటున్నాడట. అదే నిజమైతే సారా కెరీర్ మరో మలుపు తిరుగుతుంది. బాలీవుడ్ తన స్టార్డమ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. ఒకప్పుడు ఏదైనా సినిమా 100 కోట్లు కొల్లగొడితే అమ్మో అనుకునేవాళ్లం. చూస్తూనే కలెక్షన్స్ పెరుగుతూ వెళ్లాయి. ఇప్పుడు బాలీవుడ్లోనే ధురంధర్ 2 ఏకంగా 1000 కోట్లు కొల్లగొట్టి నయా చరిత్రను లిఖించింది. ఇక ఖాన్ సహా మిగతా స్టార్ హీరోలకు సరికొత్త టార్గెట్ సెట్ చేసి పెట్టాడు రణ్వీర్ సింగ్. బ్లాక్ బస్టర్ కు అర్థాన్ని మార్చేశాడు రణ్వీర్ సింగ్. ధురంధర్ 2 చిత్రంతో హిందీ ఇండస్ట్రీకి మొదటి 1000 కోట్ల చిత్రాన్ని అందించాడు. ఇకపై బాలీవుడ్ హీరోలు బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే ఈ 1000 కోట్ల మైలురాయిని దాటాల్సి ఉంటుంది. హిందీ ఇండస్ట్రీకి మొదటి 100 కోట్ల చిత్రాన్ని గజనీ చిత్రంతో ఆమీర్ ఖాన్ అందిస్తే 500 కోట్ల చిత్రాన్ని బాహుబలి 2 అందించింది. 600 కోట్ల క్లబ్ మూవీని స్త్రీ సీక్వెల్, 700 కోట్లు, 800 కోట్ల క్లబ్ ను పుష్ప 2, 900 కోట్ల క్లబ్ ను ధురంధర్ మొదటి భాగం, ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ ను ధురంధర్ 2 ఓపెన్ చేశాయి. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1680 కోట్లు. అంటే దగ్గరలోనే పుష్ప 2 కలెక్షన్స్ ఉన్నాయి. పుష్ప 2 వసూళ్లను కూడా అధిగమిస్తే మాత్రం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో 3వ స్థానంలో నిలిచినట్లవుతుంది. మొదటి స్థానంలో దంగల్, 2వ స్థానంలో బాహుబలి 2 చిత్రాలు ఉన్నాయి. రాకా నిన్నటి దాకా ఈ పేరు గురించి పెద్దగా ఐడియా లేదు. ఎప్పుడైతే ఐకాన్ రాకాగా మారాడో అప్పటి నుంచి సోషల్ మీడియా రాకా నేమ్తో షేక్ అయిపోతోంది. పనిలో పనిగా ఈ సినిమా కోసం స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ లెక్క బయటకు వచ్చింది. అల్లు అర్జున్ అందుకున్న రికార్డు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? రాకా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాదు, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అందుకున్న రెమ్యునరేషన్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. అట్లీ చిత్రంలో నటించేందుకు అల్లు అర్జున్ దాదాపు 175 కోట్లు పారితోషికం అందుకున్నాడట. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమా కోసం దాదాపు 25 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. అదే నిజమైతే కల్కి తర్వాత టాలీవుడ్ నుంచి మరోసారి దీపిక అత్యధిక పారితోషికం అందుకున్నట్లే లెక్క. ఎందుకంటే కల్కి కోసం దీపిక 20 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంది. ఇప్పుడు రాకా కోసం మరో 5 కోట్లు హైక్ చేసింది. ఇక రాకాలో స్పెషల్ రోల్ చేస్తోన్న రష్మిక కూడా 8 కోట్ల పారితోషికం అందుకుందని తెలుస్తోంది. ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా రివీల్ కాలేదు. నెగటివ్ రోల్ ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
పుష్ప సిరీస్ తర్వాత మరోసారి బన్నీ రష్మిక కలిసి నటించబోతోన్న చిత్రం ఇది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ అంటూ ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చినా ఇమ్మీడియట్ గా రానా పేరు వినిపించడం కామన్ అయిపోయింది. ఆ మధ్య వెంకటేష్ కొత్త చిత్రంలో నటిస్తాడని ప్రచారం సాగింది. తర్వాత మరో ప్రాజెక్టుకు రానా పేరు వినిపించింది. ఏది ఖరారు కాలేదు. ఇప్పుడు మరో రూమర్ బయటకు వచ్చింది. కాంతారా హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రానా రెడీ అవుతున్నాడట. మైథాలజీ రిలేటెడ్ మూవీస్ అంటే చాలు ఎప్పటికప్పుడు రానా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే మిరాయి సీక్వెల్ లో రానా కీలక పాత్రలో నటించాల్సి ఉంది. ఇప్పుడు జై హనుమాన్ సీక్వెల్ లోనూ రానా అడుగు పెట్టాడని బాగా ప్రచారం సాగుతోంది. రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏంటి అనే అంశం చుట్టూ జై హనుమాన్ తెరకెక్కనుంది. ఇందులో హనుమాన్ పాత్రను రిషబ్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే రానా పాత్ర ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొదటి భాగాన్ని 40 కోట్లు పెట్టి ప్రశాంత్ వర్మ తీస్తే 300 కోట్లు వచ్చాయి. ఇప్పుడు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పూర్తి స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా జై హనుమాన్ తెరకెక్కుతోంది. కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ నటిస్తున్న సినిమా కావడంతో జై హనుమాన్ పై ఇప్పుడు చాలా అంచనాలున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.